హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. పుట్టగొడుగుల కర్రీ తయారు చేసే విధానం ఈరోజు చూపిస్తానండి. కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు, క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమోటాలు, మెంతుం కూర, కొత్తిమీర, కరివేపాకు, నూగులు, పల్లీలు, జీడిపప్పు. కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందామండి స్టవ్ మీద. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి. కడాయి పెట్టేసుకుందాం. కొంచెంసేపు ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందామండి. కర్రీకి తగినంత ఆయిల్ మీరు ఎంత వేసుకుంటారో వేసుకోండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు కొంచెం పచ్చి వాసన పోయే వరకు కొంచెం మగ్గ పెడతామండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి ఉల్లిగడ్డలు మగ్గినాయో లేదో. చూడండి, ఈ విధంగా కావాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి మష్రూమ్ వేసుకున్నామండి. పుట్టగొడుగులు వేసినామండి. దీంట్లోకి క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్ అండి, పచ్చిమిర్చి, రెడ్ క్యాప్సికమ్, టమోటాలు, ఇప్పుడు పసుపు, రెండు స్పూన్ల సాల్ట్. ఇప్పుడు ఇదంతా కలుపుకుందామండి. అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక దీని మీద మెంతుం కూర మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. నేనైతే మెంతుం కూర యాడ్ చేస్తున్నాను. దీని మీదనే కరివేపాకు ఇలా వేసుకొని మూత పెట్టేసుకుందామండి. సిమ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు మనము మగ్గినాయో లేదో చూద్దామండి. చూడండి, మష్రూము అన్నీ, టమోటాలు అన్నీ మగ్గినాయండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనము కొంచెం ఒక స్పూను సగము కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనము జీడిపప్పు, బుడ్డలు, నూగులు వేయించి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు జార్లోకి వేసుకుందాం. మిక్సీ పట్టుకుందామండి ఇవి. ఇప్పుడు మూత తీద్దామండి. మనము అన్నీ మిక్సీ పట్టుకొని వచ్చినాం కదండి పొడి, ఇదంతా వేద్దాం.
ఇప్పుడు కొబ్బరి 2 స్పూన్లు, ఒక స్పూన్ గరం మసాలా, ఇదంతా కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు మనము కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఈ కర్రీలో ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ కావాలి. ఇప్పుడు చూద్దామండి.